అభివృద్ధి పనులు మొదలు కాకపోయినా శిలాఫలకాలు మాత్రం వెలుస్తూనే ఉన్నాయి. శ్రీలింగంపల్లి నియోజకవర్గంలో ఎలాంటి ఓ శిలాఫలకానికి ఏడాది నిండినా పనులు పూర్తి కాకపోవడంతో స్థానికులు మాజీ కార్పొరేటర్ కలిసి దానికి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి నిరసన తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. శ్రీలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ పరిధిలోని శుభోదయ కాలనీలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక పని కోసం శిలాఫలకం వేసి ఏడాది పూర్తయినా నేటికి ఆ పని అడుగు ముందుకు పడలేదు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి కాలనీ వాసులతో కలిసి ఆ శిలాఫలకాన్ని కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే చెప్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నవతారెడ్డి మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా శుభోదయ కాలనీలో ప్రజాప్రతినిధులు ₹1 పని కూడా చేయలేదని విమర్శించారు. శిలాఫలకాలు వేసి ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో పనులు మాత్రం శూన్యమని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎలాంటి శిలాఫలకాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి లెక్క చూడండి. ముందు పెట్టిన శిలాఫలకాల పనులు పూర్తి చేసి ఆ తర్వాతే కొత్త వాటి శంకుస్థాపన చేయండి అంటూ ఆమె డిమాండ్ చేశారు. శిలాఫలకాలే తప్ప పనులు జరగడం లేదన్న ఈ వినూత్న నిరసన ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో ఎండీ సలీం, చంద్రరావు, ప్రమోద్, అనంతరెడ్డి, మల్లేష్, సునీత తదితరులు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. నమస్కారం. ఈ రోజు శ్రీలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ శుభోదయ కాలనీలో ఈ యొక్క శిలాఫలకం పుట్టి సంవత్సరం అవుతుంది. పోయిన సంవత్సరం 9వ తారీఖు 1వ నెల 2025 రోజు ఈ యొక్క శిలాఫలకం పుట్టింది. దానికి 25 లక్షలతోటి ఈ యొక్క శిలాఫలకాన్ని ఇనాగ్రేషన్ స్టోన్ వేయడం జరిగింది. మీకు కనిపిస్తున్న ఈ రోడ్డు చూడండి. ఈ రోడ్డు వేస్తామని చెప్పేసి ఈ యొక్క శిలాఫలకం ఏర్పాటు చేసిర్రు. అభివృద్ధి అనేది ఇంకా మొదలు కాలేదు. కాబట్టి ఈ రోజు యొక్క శిలాఫలకానికి మేమందరం కూడా పుట్టినరోజు జరపాలని చెప్పేసి ఒక కేక్ తీసుకొచ్చి పుట్టినరోజు జరుపుతున్నాము. ఇక్కడ చూసినట్టయితే ఈ శుభోదయ కాలనీ, అటు చూస్తే సురక్ష కాలనీ, ఇటు చూస్తే విద్యానగర్, ఇటు చూస్తే డిఫెన్స్ కాలనీ, ఈ పక్కన చూస్తే అర్జున్ రెడ్డి కాలనీ. ఈ 5-6 కాలనీల మొత్తం చౌరస్తాలో నేనే అభివృద్ధి చేస్తున్న శ్రీలింగంపల్లిలో డివిజన్ లో అని చెప్పి ఆర్కేపూడి గాంధీ గారు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో మేము కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత ఈ యొక్క శుభోదయ కాలనీలో ₹1,26,00,000 యాజ్ ఏ కార్పొరేటర్ గా టిఆర్ఎస్ గవర్నమెంట్ ద్వారా మేము డెవలప్ చేసినాము అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాం. మా పదవీ కాలం అయిపోయిన తర్వాత మళ్ళా 5 సంవత్సరాలలో ఈ యొక్క శిలాఫలకాన్ని ఇనాగ్రేషన్ చేయడం తప్ప ఈ యొక్క కాలనీలో ప్యాచ్ వర్క్ కూడా జరగని రోజులు ఉన్నాయి. కాబట్టి మేమేం తెలియజేస్తున్నామంటే ఈ యొక్క శిలాఫలకానికి బర్త్డే చేసి ఈ యొక్క ప్రజాప్రతినిధులకు గుర్తు చేస్తున్నాము. కాలనీ వాసులకి బాధ్యతరంగా మేము ఉన్నాము. ఈ కాలనీని డెవలప్ చేసే బాధ్యత మా మీద ఉన్న ప్రజాప్రతినిధులు అయితే మీరు ఇమ్మీడియట్ గా వచ్చి ఈ యొక్క కాలనీ రోడ్లు మీరు వేసిన ఇనాగ్రేషన్ కి సూచిగా ఈ యొక్క కాలనీ రోడ్లు డెవలప్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లేని ఏడల మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేమే